స్నానానాం భవతి. తీర్థమునందెవడు స్నానం చేశాడో వాడు తీర్థం అవుతాడు. మణికర్ణిక యందు మీరు స్నానం చేశారనుకోండి, మీరు మణికర్ణిక అవుతారు. ఇప్పుడు మళ్ళీ తీర్థమునకే ఆ శక్తి ఎందుకుంది? నిన్న మీతో నేను మనవి చేశా. అంగిరసులు ఇక్కడ యజ్ఞం చేసి వాళ్ళ దీక్షని తపస్సుని వాళ్ళు తీర్థముల యందు ప్రవేశపెట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. అది ఇప్పటికీ అలా ఉండిపోయింది. ఉండిపోవడంలో తీర్థస్నానం చేస్తే శక్తి మీలో అవుతుంది, యోగబలంగా మారుతుంది. అందుకు కదూ శంకరులు మణికర్ణికా స్తోత్రం చేస్తూ యోగాభ్యాస బలేన చంద్రశేఖర తత్పుణ్య పారంగత అన్నారు. ఆ బలం చేత, ఆ పుణ్యము చేత ఇప్పుడు ఈశ్వరుడికి దగ్గరవుతాడు. ఈ దగ్గరవడం ఎలా అవుతాడంటే, పరమేశ్వరుడు ఏది చెయ్యొద్దు చెయ్యొద్దు చెయ్యొద్దన్నాడో అది చెయ్యకుండా ఉండలేనని ఇన్నాళ్ళు అన్నాడు. ఇప్పుడు చెయ్యకుండా ఉండగలను అంటాడు. ఈ ఉండగలను అనగలిగినటువంటి శక్తి తీర్థస్నానం చేత వస్తుంది. ఇది బుద్ధి మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా ఏదైనా కర్మ చేశారనుకోండి, ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. మీరు ఏదైనా కర్మ చేస్తే మీరు చిట్ట చివర దేవతలను అడిగేది ఏమిటో తెలుసా? మీరు ఏ రూపంగా పరబ్రహ్మాన్ని ఉపాసన చెయ్యండి, చిట్ట చివరికి దాని ప్రయోజనం మీరు అడిగేది ఒక్కటే. ఆశీర్వచనము అని ఒక మాట ఉంటుంది. అతిథి ఇంటికి వస్తున్నాడు అనుకోండి, గోమయాన్ని ఇంటికి మహాత్ములు వచ్చే ముందు ఏం చేస్తారంటే గోమయాన్ని అలుకుతారు. అలికి చక్కగా దీపములు పెడతారు. పెట్టి పెద్దలు వచ్చినప్పుడు ఆ గోమయంతో అలికిన ప్రదేశంలో వారి పాదములు పెట్టమని పూజ చేస్తారు. అసలే గోమయంతో అలికిన ప్రదేశం, దాని మీద వారి పాదములు ఉంచారు. ఎందుకంటే మహాత్ములైనటువంటి వారి పాదములకు ఒక శక్తి ఉంటుంది. వారు నిరంతరము భగవద్ధ్యానము, భగవంతుడి గురించి ఆలోచించడంలో బ్రహ్మాండమునందున్నటువంటి సమస్త తీర్థముల యొక్క సారమును ఆయన పాదముల యందు ఈశ్వరుడు ప్రవేశపెడతాడు. నేను చెప్పట్లేదు, అజామిలోపాఖ్యానంలో పోతన గారు చెప్పారు, వ్యాసుడు చెప్పాడు. అందుకే మహాత్ములైన వారి పాదములకు నమస్కరించని వారి 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 తొలుత కట్టి తెండు దూతలారా. మహాత్ముల పాదములకు తల తగిలించలేక గర్వంతో నిటారుగా నిలబడిన వాణ్ణి వాళ్ళని ముందు కట్టి తీసుకురండి అన్నాడు యమధర్మరాజు గారు. ఎవరు వారికి నమస్కరిస్తారో వారిని తేకండి, వారి జోలికి మీరు వెళ్ళకండి అన్నాడు. ఎందుకంటే సమస్త తీర్థ సారము పాదముల యందు ప్రవేశిస్తుంది. అందుకే ఒక మహాత్ముడు ఎంత గొప్పగా ఏ విషయాన్ని మీకు బోధ చేయనివ్వండి, ఆయన తలకి నమస్కారం లేదు. మీరు చూడండి, త్యాగరాజస్వామి ఎంత గొప్ప సంగీతాన్ని బోధ చేశారు, ఎంత తత్వం చెప్పారో పంచరత్నాలు వాటిల్లో.